ఎడారిలో సెలయేర్లు నవంబర్ 19. అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడా, నీవు మరలా మమ్ము బ్రతికించదవు. 71వ కీర్తన 20వ వచనం. దేవుడు మనకు కష్టాలను చూపిస్తాడు. ఒక్కొక్కసారి దేవుడు మనకెలా శిక్షణ ఇస్తాడంటే, మనం భూమి పునాదులలో కంటా దిగిపోవలసి ఉంటుంది, భూగర్భపు దారుల్లో ప్రాకవలసి ఉంటుంది, చనిపోయిన వారి మధ్య సమాధిలో ఉండవలసి వస్తుంది. కానీ ఆయనకు మనకు మధ్య ఉన్న సహవాసపు తీగె ఎప్పుడూ బిగుతై తెగిపోదు. ఆ లోతుల్లో నుండి దేవుడు మనల్ని పైకి తెస్తాడు. దేవుణ్ణి అనుమానించొద్దు. ఆయన నిన్ను వదిలేశాడని, మర్చిపోయాడని ఎప్పుడూ అనుకునవద్దు. సానుభూతి లేని వాడిని తలంచొద్దు. ఆయన తిరిగి బ్రతికిస్తాడు. చెరకాపై ఉన్న నూలు దారంలో ఎన్ని ముడులు, చిక్కులు ఉన్నప్పటికీ ఎక్కడో ఒక చోట సాఫీగా చిక్కులు లేకుండా ఉండే భాగం ఉంటుంది. చలికాలపు మంచు ఉంటుంది. ఎట్టకేలకు వసంత ఋతువు రాగానే అది తప్పకుండా విడిపోతుంది. నిలకడగా ఉండండి. దేవుడు తప్పక మీ వైపుకు తిరుగుతాడు, మిమ్మల్ని ఆదరిస్తాడు. ఆయన అలా చేసినప్పుడు కీర్తనలు మర్చిపోయిన హృదయంలో నుండి తిరిగి విజయగీతం పొంగి పొరలుతోంది. అప్పుడు కీర్తనల రచయితలాగా మనం కూడా పాటలు పాడుతాం. స్వరమండల వాద్యముతో నిన్ను స్తుతించెదను. నా పెదవులను, నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయును. వర్షాలు కురిసిన, గాలులు వీచిన, చలికాలపు గాలులు వణికించిన, మబ్బులు కమ్మిన ఆకాశం ఇంకా చీకటైపోయిన, ఆకులు రాలి వసంతకాలం గతించిన, నా ముఖంపై గాలివానలు కొట్టినా నిశ్చల సంద్రంలా నా ఆత్మ నిబ్బరంగా ఉంటుంది. దేవుడిచ్చినదేదైనా దాన్ని స్వీకరించేందుకు నా హృదయంలో లేదు ఆయన తీర్చలేని ఏ కోరిక. ప్రైజ్ ద లార్డ్.